భగవద్గీత 15th చాప్టర్ పురుషోత్తమ యోగంలో 20 శ్లోక. ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదం ఉక్తం మయా నఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతాకృత్యశ్చ భారత. ఈ అధ్యాయంలో ఇది చివరి శ్లోకం. పురుషోత్తముడు గురించి, క్షరుడు అక్షరుడు గురించి అవన్నీ కూడా లక్షణాలు అన్నీ చెప్పిన తర్వాత దాని ఫలితాన్ని వర్ణిస్తూ ఈ అధ్యాయాన్ని ఇప్పుడు ఈ శ్లోకాతో ముగిస్తున్నాడు. ఇతి ఇతి అంటే ఏదైతే, ఇవి ఏవైతే ఇంతకు ముందు చెప్పిన క్షర అక్షర పురుషోత్తమ, అలాగే పరమాత్మయందు ధ్యాస ఉంచేవాడు జ్ఞానం ద్వారా తప్పితే ఇంకా దేని ద్వారా తెలుసుకోలేవు, ఇవన్నీ చెప్పిన తర్వాత ఇతి అంటే ఈ విధానంగా. ఇప్పుడు నీకు ఇదంతా నేను చెప్పింది ఏమిటి అంటే గుహ్యతమం. గుహ్యం అంటేనే చాలా గోప్యమైనది, అంటే ఎవ్వరికి తెలిసేది కాదు. అలాంటిది అంటే ఏది తెలుసుకుంటే ఇంకోటి తెలుసుకోవాల్సిన అవసరం లేదో అటువంటి దాన్ని నేను నీకు చెప్తాను అని చెప్పే ఇది మొదలు పెట్టాడు. అందుకే ఇది చాలా గోప్యమైనది, అంటే అతి రహస్యమైనది. రహస్యానికే రహస్యమైనది. అందుకే యోగ్యత అర్హత బట్టి తప్పితే ఎవరికి పెడితే వాళ్ళకి ఇచ్చేది కాదు, అంత సులభంగా దొరికేది కాదు, అర్థమయ్యేది అంతకన్నా కాదు. అందుకే ఇది చాలా రహస్యమైనది. ఈ రహస్యమైనది శాస్త్రం మిధముక్తం అంటే వైదికమైన శాస్త్రము. ఈ గోప్యమైనది వైదికమైన శాస్త్రము. అందుకే మళ్ళీ ఇదముక్తం అంటే అని చెప్పబడి ఉన్నది. ఎవరి ద్వారా? మయానఘ అంటే మయ అంటే నా చేత, అనఘ అంటే మళ్ళీ అర్జున అంటే ఉత్తమ పురుషుడు. అంటే ఎవరికి పడితే వాళ్ళకి ఏది పడితే అది అందుకోవటానికి వీలు కదా. ఆశపట్టంలో తప్పులేదు, కానీ అందరికీ అన్నీ అందుతాయంటే మళ్ళీ అర్హత పాత్రత. ఆ అర్హతను తెచ్చుకో, ఆ పాత్రతను సంపాదించుకుంటే నీకు లభిస్తుంది. సులభంగా ఉన్న పరమాత్మ ప్రత్యక్షంగా ఉన్నప్పటికీ కూడా దాన్ని మనం గ్రహించలేని స్థితిలో ఉండటానికి కారణం అంటే మళ్ళీ మన కర్మలే. ఆ వాసనలు తొలగాలి, వికారాలు తొలగాలి, బుద్ధి స్థిరత్వాన్ని ఉండి మళ్ళీ ఇంద్రియ నిగ్రహణ, మళ్ళీ ఆ మనస్సు చంచలత్వాన్ని వీడినప్పుడు కానీ నాకు ఇది బోధపడదు. అందుకే అందరికీ లభిస్తూ ఉన్నప్పుడు కానీ మనసు దాని మీద కుదురుకోదు అందరికీ కూడా. ఈరోజు కుదురుకున్నా మళ్ళీ రేపు కుదురుకుంటుందా లేదా అన్నది కూడా చెప్పలేము. ఆ స్థిరత్వంతో ఉండగలిగిన వాళ్ళు చాలా కొంతమందే ఉన్నారు. అందుకే ఇక్కడ నా ద్వారా చెప్పబడి ఉన్నది. శాస్త్రాల్లో కూడా చెప్పేది పరమాత్మ గురించి. అందుకే ఏది చెప్పినా భగవద్గీత చివరిలో చూసినా, లలిత సహస్రనామ కొన్ని సహస్రనామాలు చూసినా, కొన్ని ఉపదేశాల మధ్యలో చూసినా సరే ఇది మళ్ళీ అందరికీ అందజేసేది కాదు. అంటే నీకు తెలుసుకోవటం ఒక ఎత్తు, నీకు తెలిసింది కదా అని మళ్ళీ ఎవరికి పడితే వాళ్ళకి చెప్పటం కాదు. అర్హత పాత్రత ఉంటే కానీ కొన్ని ఇవ్వకూడదు. దాన్ని దుర్వినియోగం చేస్తావంత స్థితికి నువ్వు చేరుకోలేదు. కాకపోతే అది అమూల్యమైనది, దాని విలువ అంత అమూల్యమైనది. ఎందుకంటే జ్ఞానంతో ఉన్నవాడికి తప్పితే అది అర్థం కాదు. అర్థం కాని వాడి చేతికిస్తే దాని అర్థమే ఇంకా దిగజారిపోయేలాగా వాడు వ్యవహరిస్తాడు. అంటే ఇంత అందినా సరే వాడు అలా దిగజారిపోతున్నాడంటే దీనికి విలువ లేదన్నట్టుగా వచ్చేస్తే తప్పితే వీడికి అర్హత లేదు. అందుకే దాని గొప్పతనం వాడు తెలుసుకోలేడు అన్నది రాదు. నా ద్వారా చెప్పబడింది, శాస్త్రంలో కూడా చెప్పబడింది, ఇది చాలా రహస్యమైనది. అందుకే ఏతత్ బుద్ధ్వా, ఏతత్ అంటే ఇది, బుద్ధ్వా అంటే అర్థం చేసుకుని, ఉన్నదైనా అంతా ఆయనే అయినప్పటికీ కూడా కొన్ని ఎలా అయితే అర్ధసహితంగా, ఒక మంత్రాన్ని చదువుతున్నాను, ఒక శ్లోకాన్ని చదువుతున్నాను కానీ అర్ధరహితంగా, నాకు అర్థం తెలీదు, ఉచ్చరిస్తున్నాను అంతవరకే, ఉచ్చారణ తెలిసింది, ఆ శ్లోకం గుర్తుంది అంతవరకే, దాని అర్థం నాకు తెలియదు. అర్ధసహితంగా ఎప్పుడైతే నీకు అర్థం చేసుకుంటావో నీ బుద్ధి దాని మీద ఇంకా కుదురుకుంటుంది. అందుకే ఏదైనా సరే కాలానుగుణంగా కాలక్రమంగా అర్థసహితంగా తెలుసుకోమంటారు. మొదటిసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే నాకు ఆ స్థిరత్వం ఉండని కారణంగా వెంటనే విముఖత వచ్చేస్తుంది. క్రమేణా క్రమేణా ముందెవరికన్నా అక్షరాలు నేర్పిస్తారు, అక్షరాలు నేర్చుకున్న తర్వాత పదాలు నేర్పిస్తారు, వెంటనే పదాలతో మొదలు పెట్టరు చిన్నపిల్లలకి. ఒక వయసు వచ్చిన వాడు నేర్చుకోవటం అన్నది వేరు. మళ్ళీ ఏదన్నా సరే అర్థసహితంగా తెలుసుకున్నప్పుడు, అందుకే ఇక్కడ బుద్ధి అంటే అర్థం చేసుకున్నవాడు ఏమవుతున్నాడు? బుద్ధిమాన్, జ్ఞానం అవుతున్నాడు. అజ్ఞానం తొలగిపోతేనే జ్ఞానం అవుతుంది. మళ్ళీ దీనికి జ్ఞానాన్ని ఆధారం చేసుకోవాలి. జ్ఞానాన్ని ఆధారం చేసుకోవాలంటే మళ్ళీ
నీ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, నా మనస్సు స్థిరంగా ఒక దాని మీద ఉండాలన్నా సరే, నా జ్ఞానేంద్రియాలు ఇవి అన్నీ నా ఆధీనంలో ఉండాలి. పైగా కొన్ని కొన్ని సాధన అన్నది పరిపక్వతకి చెందితే కానీ, ఆ సాధన క్రమేణా ఒకేసారి మనమేమి సత్పురుషులం కాదు, కారణ జన్ములం కాదు. కోరికలతో జన్మలు తీసుకున్న వాళ్ళం కాబట్టి ఇంకొంచెం సాధన ఎక్కువ చేయాల్సొస్తుంది. కొంతమందికి కొన్ని నెలలు పడతాయి. కొంతమందికి కొన్ని సంవత్సరాలు పడతాయి. విడవకుండా పట్టుకుని నిరంతరం అభ్యాసం చేసేవాడికి ఆ స్థితి కలుగుతుంది క్రమేణా. అందుకే ఆ జ్ఞానం వచ్చినవాడు అందుకే స్యాతు అంటే అర్థం చేసుకున్నవాడు జ్ఞాని అవుతున్నాడు. జ్ఞానం ఉంటే గాని మళ్ళీ అర్థం కాదు కూడా ఇది. ఇలా అర్థం చేసుకుని జ్ఞాని అయిన వాడు మళ్ళీ ఏమవుతున్నాడు? కృతాకృత్యశ్చ భారత. అంటే సాధించవలసింది, తెలుసుకోవలసింది తెలుసుకున్న కారణంగా ఆ జన్మ కృతార్థమైంది. అందుకే కృతాకృత్య. ఇంకా మళ్ళీ జనన మరణాల్లో పడకుండా ఉంటావు. ఆ చక్రాన్ని విడుస్తున్నావు. అది కృతార్థత. అది నువ్వు సంపాదించుకోగలుగుతావు. అప్పుడు ముక్తి లభిస్తుంది. మోక్షం లభించడం అంటే ఇవన్నీ నువ్వు తొలగించుకోగలిగినప్పుడే. అందుకే ఇక్కడ భారత అంటే మళ్ళీ అర్జున్ని సంతోషించి ఆ భరత వంశుడా అర్జున అని మళ్ళీ చెప్తున్నాడు. శ్లోకానికి యథా తథా మీనింగ్ తీసుకుంటే ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతాకృత్యశ్చ భారత. ఓ పుణ్యపురుష, ఓ అర్జున, అత్యంత రహస్యమైన ఈ శాస్త్రాన్ని ఈ విధంగా నీకు నేను చెప్పాను. దీని తత్వాన్ని తెలుసుకున్న మనుష్యుడు జ్ఞాని అయి కృతార్థుడు అవ్వగలడు. అంటే ఇక్కడ పాపం తొలగిపోవాలి. పాపం తొలగిపోవాలంటే మళ్ళీ కర్మను కర్మ ద్వారానే తొలగించుకుంటా ఉంటాడు. ఈ కర్మను కర్మ ద్వారానే తొలగించుకునే ప్రయత్నంలో కూడా కొన్ని కొన్ని సాధన ద్వారా పరిపక్వత వస్తుంది. క్రమేణా క్రమేణా ఒకేసారి అన్ని మన దగ్గర నుంచి తొలగిపోవు. అందుకే చివరిగా అంటే ఇది చాలా రహస్యమైనదని చెప్పటంలో అర్థమే ఉందంటే సర్వము ఉన్నది ఎక్కడ అంటే సర్వంతర్యామి అయిన పరమాత్మ సర్వవ్యాపిగా ఎల్లవేళలా ఉంటూనే ఉన్నాడు. పైగా ఇక్కడ అర్జునుడి మీద కొన్ని కొన్ని మనం చూస్తూ ఉంటాం. పాండవులు 5గురు ఉన్నప్పుడు అందులో విశేషంగా అర్జునుడి మీదే పైగా యుద్ధానికి అందరూ వచ్చారు. కాకపోతే అర్జునుడి మీదే ఎందుకు భగవద్గీత మొత్తం తనకే ఎందుకు చెప్పాడు, జ్ఞానబోధ తనకే ఎందుకు చేశాడు అంటే అందులో కూడా కొన్ని విశేషమైన లక్షణాలు ఉన్నాయి. ఆ విశేషమైన లక్షణాలు ఏంటి అంటే బలం ఉంది. అయితే దానికి తగ్గట్టుగా ఆత్మ పరిశీలన చేసుకోగలిగిన వాడు. తప్పులు అందరూ చేస్తాం కానీ తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం మళ్ళీ కొంతమందే చేస్తారు. మళ్ళీ అట్లాంటి తప్పులు కూడా చెయ్యకుండా ఉండగలిగిన వాళ్ళు కూడా కొందరే. పైగా అంటే నీ కర్తవ్యాన్ని నువ్వు చేస్తూనే చింత పరమాత్మ మీద పెట్టి ఆధ్యాత్మిక వైపుగా నీ నడకలు ఉండాలి. సందేహాలు వస్తూ ఉంటాయి. సందేహాల్ని తొలగించుకోవాలి. ఆ ప్రయాణం పైగా నిత్యము చెయ్యాలి. ఎవరో కొంతమంది కనిపించారుగా అడ్డదిడ్డంగా 4 ప్రశ్నలు వేసేసి నేను చాలా జ్ఞానిని కాబట్టి నేను వెయ్యగలిగాను అనుకోవటం కాదు ఇక్కడ. ఆచరణలో పెట్టటం, అభ్యాసం చెయ్యటం, ఆచరణ అన్నది చాలా ప్రధానం. పైగా త్రికరణ శుద్ధిగా చెయ్యగలిగిన వాడు. ఇంద్రుడు ఒక అంశతో ఉన్నవాడైనప్పటికీ కూడా పాండవుల్లో విశేషంగా ఇవన్నీ కూడా ఉన్న కారణంగానే ఇది లభించింది. అందుకే ఓ పుణ్య పురుష అనగా అన్నది అందుకు చెప్పారు. అంటే అందరూ అన్నీ చేస్తాం కానీ కొన్ని మధ్యలో విస్మరిస్తూ ఉంటాం. కాకపోతే స్నేహం ఎవరితో చేశాడు? కృష్ణుడితో చేశాడు. ఎప్పుడు చేశాడు? ఎల్లవెల్లా ఏదొచ్చినా కృష్ణుడికే చెప్పుకోవటం అలవాటు చేసుకున్నాడు కాబట్టి ఇది చెప్పచ్చు, అది చెప్పకూడదని ఎక్కడా దానికి ఏమీ లేదు. అన్నీ అలాగా తన్ని తానే సమర్పించుకున్నాడా కృష్ణుడికి. పుణ్యాలు ఎప్పుడొస్తాయంటే పాపాలు చెయ్యకుండా ఉండటం, అటువంటి తలంపులు నాకొస్తున్నాయి కదా! దాన్ని నేను ఎలా నివారించుకోవాలని కూడా తపన పడినవాడికి తొందరగా తపన. అంటే మళ్ళీ ఆ అగ్ని ద్వారా ఎలా అయితే సమస్తము బూడిద రాశిలాగా అయిపోతుందో, ఆ తపన కారణంగా ఈ వికారాలన్నీ కూడా మనలో తొలగిపోతూ ఉంటాయి. అటువంటి వాళ్ళు పుణ్యపురుషులు. అటువంటి వాళ్ళకి కొన్ని లభిస్తూ ఉంటాయి. ఆ పుణ్యం కొద్దీ పురుష అని ఎందుకంటాం మనం? ఈ పుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ కర్మల ద్వారానే వస్తుంది. తెలుసుకోదగిన దాన్ని తెలుసుకోవటం, అక్కరకు రాని దాన్ని మళ్ళీ విడిచిపెట్టటం కూడా నేర్చుకోవాలి. అర్థం చేసుకోవటము, మళ్ళీ స్మరణ చెయ్యటము, దానికి తగ్గట్టుగా ఆచరణలో పెట్టటము. అందుకే ఇది తెలిసిన వాడికి జ్ఞానం వస్తుంది. అంటే అజ్ఞానం అన్నది మూలాల నుంచి తొలగిపోతుంది.
అంటే స్వయం ప్రకాశుడుగా ఉన్నది నేనే అని చెప్పి శాశ్వత పరమపదము అంటే మళ్ళీ నాలో ఐక్యమైపోవటమే అని చెప్పా. అది ఎలా లభిస్తుంది? ఇవన్నీ తొలగిపోయినప్పుడు అంటే అన్వేషించాలి. అణువు అణువున ఉన్నది నేనే అని చెప్తున్నాడు కాబట్టి ప్రతిదాన్ని ఆ దృష్టితో నువ్వు చూడటం, ఆ భావనతో చూడటమన్నా నేర్చుకోవాలి. అప్పుడు ఈ జనన మరణాల చక్రాల నుంచి నువ్వు మొత్తానికి విడిచి ఆయన యందే లీనమైపోతావు. అది కృతాకృత్యత. ఆ స్థితికి వెళితే వస్తుంది. ఎందుకు? సమస్త కార్యాలు చేస్తున్నవాడు పరమాత్మ. ఆ సమస్తము చేస్తున్నవాడు పరమాత్మ అయినప్పుడు, ఆ పరమాత్మ సృష్టిలో భాగాన్ని నేను పైగా నాలో కూడా కొన్ని పని చేయటానికి పరమాత్మే మళ్ళీ ఇక్కడ ఉండి చేపిస్తున్నాడని అంత అనన్యమైన సమర్పణ భావంతో భక్తి కూడా అనన్యంగా ఉండాలి. అందుకే ఇది సాధారణంగా అందరికీ లభిస్తుంది. పుస్తకం చదివేస్తున్నాం, శ్లోకాలు గుర్తుంటున్నాయి అని అనుకుంటాం. అర్థం కూడా అర్థమైపోయిందనే అనుకుంటాం. కానీ ఇది సామాన్యంగా అర్థమయ్యేది కాదు. ఎందుకంటే ఇది ఆచరణలో పెట్టటానికి వినేసి, చదివేసి, అప్పజెప్పేసి పక్కన పాడేయటానికి కాదిది. అందుకే లోతుగా పరిశీలిస్తే గాని మనస్సు అందులో కుదురుకోదు. మళ్ళీ ఆచరణలో పెట్టడానికి ఈ శరీరం, మనస్సు కూడా నీకు సహకరించవు. అందుకే అందరికీ లభించేది కాదు. లభించిన దాన్ని మళ్ళీ నువ్వు ఆచరణలో పెట్టటం కూడా మళ్ళీ అంత సులభమేమీ కాదు. ఏది చెయ్యాలో తెలియాలి, ఎంత చెయ్యాలో తెలియాలి. అందుకే ఎప్పుడైతే గురు, శిష్య ఇద్దరూ ఎందుకు ఉద్ధరింపబడతాడు అంటే నువ్వంత గొప్ప గురువుని ఎంచుకోవాలి. నువ్వంత శిష్యరికం కూడా అంత గొప్పగా చేస్తేనే ఇద్దరూ తరించిపోతారు. పరమాత్మనే గురువుగా ఎంచుకోగలిగిన స్థితిలో ఉన్నవాడు. అలాగే శిష్యుడిగా పరమాత్మ కూడా ఉత్తమమైన మార్గాన్ని ఉపదేశిస్తున్నాడన్న నమ్మకంతో ఆయన్ని ఈయన అనుసరించాడు. అందుకే అనగా అంటే పాపాలు అంటనివాడు. ఆ పాపాలు అంటకుండా ఉండాలంటే నీలో ఎక్కడ వికారాలు లేవు. ఆ మనస్సు, ఇంద్రియాలు, తన్మాత్రలు ఇవన్నీ కూడా అంటే త్రిగుణాలకి అతీతంగా ఉండగలిగితేనే జ్ఞానం వస్తుంది. లేకపోతే త్రిగుణాలలో ఉన్నంత వరకు మళ్ళీ ఇంతకు ముందు చెప్పిన శ్లోకాల్లో అదంతా అజ్ఞానమే. అంటే ఇక్కడ జ్ఞాని ఎవరవుతున్నారు? గుణాతీతంగా ఉన్న పరమాత్మని యథార్థ తత్వాన్ని గుణాతీత స్థితిలో ఉంటే గాని అర్థం కాదు. లేదా దేహం, జీవాత్మ, పరమాత్మ దగ్గరికి నువ్వు వెళ్ళవు. దేహం దగ్గరే ఆగిపోతూ ఉంటావు. ఎప్పుడు? మమకారాలతో ఉన్నప్పుడు. ఈ అరిషడ్వర్గాన్ని, మాయని, మోహాన్ని దాటగలిగితేనే ఆ జ్ఞానం పొందుతారు. ఈ అవరోధాలన్నీ అందరికీ ఉంటాయి. కాకపోతే సాధన పరిపక్వతకు చెందేలాగా ఆ మార్గాన్ని అర్థం చేసుకోవటం, దానికి తగ్గట్టుగా తన్ని తాను మలుచుకుంటూ ఉన్నవాడే. అందుకే ఇలా ఎవరైతే అర్థం చేసుకుని ఆచరణలో ఉన్నాడు, సర్వము నాకే సమర్పిస్తూ ఉంటున్నాడో, నా స్వభావంగా నా స్వరూపంగా అయిపోతాడు, అతనే జ్ఞాని అవుతున్నాడు అని అందుకు చెప్పాడు. అంటే భేదభావం లేని స్థితిలోకి నువ్వు వెళ్ళిపోతున్నావు. ఆ పరమాత్మను చేరుకోవటానికి ఇంకా ఎక్కడ ఎటువంటివి నీకు అడ్డంకులు ఉండవు. అదే బ్రహ్మ జ్ఞానము అంటారు. అంతకన్నా గొప్పది ఇంకో ఏదీ లేదు. అది కృత్యుడు అవ్వటము. అంత ఫలితం నీకు లభిస్తుంది. చెయ్యవలసింది ఏంటి అంటే శ్రద్ధ, భక్తి, అన్నీ సమర్పణ భావం. నీ కర్తవ్యాన్ని విస్మరించమని చెప్పలేదు. దేన్నైనా సరే సమభావ స్థితిలోనే, అంటే అతిగా సంతోషపడిపోవటం, అతిగా బాధపడిపోవటం ఇవన్నీ ఏమీ జరగకుండా అన్నీ సర్వము పరమాత్మమయమే అన్న భావంలో ఉండటము. పంచభూతాల బుద్ధి, అహంకార, చిత్త అంటే ప్రకాశించటానికి కావాల్సినట్టుగా అన్నిటికీ ప్రకాశింపచేస్తున్నవాడు చంద్రుణ్ణి, అలాగే సూర్యుడికి అగ్ని రూపంలో అన్నిటినీ ధరిస్తున్నవాడు, అన్నిటికీ మూలమైన వాడు ఆ పరమాత్మ ఒక్కడే. అందుకే నిత్యుడు, కర్త, హర్త, భర్త అన్నీ పరమాత్మే. వ్యాపించినవాడు, వ్యాపింపచేసేలాగా చేస్తున్నవాడు, అంతర్యామిగా ఉన్నవాడు, సర్వుల్ని ధరిస్తున్నవాడు, సర్వుల్ని పోషిస్తున్నవాడు. అందుకే సర్వశక్తిమంతుడు. అతన్ని నువ్వు శరణాగతి వేడుకున్న కారణంగా, ఈ అనన్యమైన భక్తి కారణంగా, ద్వంద్వభావము ఇవన్నీ తొలగిపోయిన కారణంగా ఆ జ్ఞానం లభిస్తుంది. అప్పుడు ఈ జన్మ సార్థకత అవుతుంది. అందుకే ఈ ఉపదేశం అన్నది చాలా రహస్యమైనది. అందుకే తన గుణాల గురించి, తన ప్రభావ తత్వ రహస్యాల గురించి ముఖ్యంగా అన్నీ చెప్పబడి ఉన్నాయి. అందుకే ఇవి చాలా గోప్యమైనవి. పరమాత్మ గుణాతీతంగా ఉన్నాడు. అసలు నామానికే, రూపానికే అతీతంగా ఉన్నవాడు. కానీ మళ్ళీ లీలలు చేయటంలో విశారదుడు కాబట్టి మళ్ళీ ఒక
రూపంలో పరిమితిగా ఉన్నట్టుగా కనిపిస్తాడు. అందుకే గుణ ప్రభావ తత్వ రహస్యాన్ని, ఆ ఐశ్వర్యాలని ఎవ్వరికీ ప్రకటింపడు. ఆ ప్రకటింపబడ్డాయి కొంతమందికి అంటే వాళ్ళల్లో ఆ పాత్రత, అర్హత ఉంది కాబట్టే. అందుకే ఇక్కడ ఈ రహస్యం అని చెప్పి అంటే అర్హత లేని వాళ్ళకి పాత్ర, ఎవరికి అర్హత ఉంది, ఎవరికి పాత్రత లేదు. అంటే ఇలాగా ఈ ముందు చెప్పిన లక్షణాలన్నీ ఎవరిలో ఉంటాయో, భక్తి అనన్యంగా ఉండటము, వికార రహితంగా ఉండటము, నియమ నిష్టలతో ఉండగలిగిన వాళ్ళు, ఎల్లవేళలా పరమాత్మకే సర్వము సమర్పించుకోగలిగిన వాళ్ళు, ఇంద్రియ నిగ్రహణ ఉన్నవాళ్ళు, ఆ పరమాత్మను తెలుసుకోవాలన్న కుతూహలం ఉన్నవాళ్ళు, ఆ శాస్త్రాన్ని అర్థం చేసుకోవాలన్న తపన ఉన్నవాళ్ళు, భగవంతుడి యందు ప్రీతి ఉన్నవాళ్ళు, వాళ్ళకి అందజేయచ్చు. అందుకే ఈ ఉపదేశము సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, పరమేశ్వరుడు అయిన తన ద్వారానే లభించింది అర్జునుడికి. అందుకే ఈ సమస్త వేద శాస్త్రాల సారమే ఇక్కడ చెప్పబడి ఉన్నది. అది నేనే చెప్పానని అందుకు చెప్పాడు. అందుకే మయానగా, అందులో చెప్పబడింది నా గురించే నేనే నీకిప్పుడు ఇక్కడ చెప్తున్నాను. ఆ సారమే ఇది. అందుకే నాతో చెప్పబడి ఉన్నది అదే ఇక్కడ కూడా చెప్పినందుకే ఇది రహస్యమైనది. భగవద్గుణ ప్రభావ తత్వరహస్యాదులు ఉపాధులు ఎందుకంటే ఇందులో ఒకలాగా అందులో ఒకలాగా ఇది వేరు అది వేరు ఇవన్నీ వస్తూ ఉంటాయి. పూర్ణంగా తెలుసుకున్న వాళ్ళు చాలా కొంతమంది ఉంటారు. ఆ భగవంతుడొక్క దర్శన భాగ్యం కూడా అందరికీ లభించదు. ఆయన్ని తెలుసుకోవాలన్న కుతూహలం కూడా అందరికీ ఉండదు. నిత్యకృత్యాల రూపంలో బోలెడు చేసేస్తూ ఉంటాం కానీ నిజంగా అంత ప్రీతితో అన్నీ సమర్పణ భావంతో 24 గంటలు 365 రోజులు మనమేమి ఉండము. ఎక్కడో ఒకక్కడ కాస్త చంచలత్వం అన్నది వచ్చేస్తుంటుంది. మాయామోహాలకి లోబడిపోతూ ఉంటాము. అందుకే ఆ పురుషోత్తరుడైన పరమాత్మని అపరోక్ష భావంతోనే పొందటమే అసలైన జ్ఞాని అని అతన్ని అంటారు. ఈ సమస్త కర్తవ్యాన్ని కూడా పూర్తిగా ఆ ఫలితాలు ఇవన్నీ కూడా అంటే నేను చేసిన దానికి ఫలితం నాకొస్తుంది. ఇప్పుడు కృతార్థుడంటే నీకు ఆ ఫలితం వచ్చింది. నువ్వు ఏం చేస్తే వచ్చింది అంటే ప్రతిదీ పరమాత్మ అంటే భేదభావం లేకుండా సమభావ స్థితిలో ఎల్లవేళలా ఉంటూ చేస్తున్నది నేను గాదు, చూస్తుంది నేను గాదు, నాకు పరమాత్మ ఇచ్చాడు. ఉన్నది తానే. ఈ ఉపాధి ఇచ్చింది పరమాత్మ. ఇందులో ఉండి కొన్ని చేపిస్తుంది పరమాత్మ అన్న ఎరుకలో ఎల్లవేళలా ఉండగలిగినవాడు. దృఢ నిశ్చయంతో మనన, ధ్యాన ఎప్పుడూ చేస్తూ సర్వము సమర్పణ భావంతో నాకు ఆహార రూపంలో లభించిన ఏది లభించినా ఇది పరమాత్మ ఒక ప్రసాదంగా భావించి ఎవరైతే స్వీకరించగలిగే స్థితిలో ఎల్లవేళలా ఉంటున్నాడు. అహంకారానికి చోటు లేకుండా, మమకారానికి దేనికి చోటు లేకుండా అన్నీ సమర్పణ భావంతో ఉంటున్నావు. పరమాత్మ ఒక యథార్థ తత్వజ్ఞానం వాళ్ళకి లభిస్తుంది. అంతఃకరణ శుద్ధి పూర్ణంగా ఉన్న వాళ్ళకి, వివేక జ్ఞాన వైరాగ్యం కూడా పూర్ణంగా ఉన్న వాళ్ళకి. వైరాగ్యం వచ్చిందని అనుకుంటాం, మనకి రాదు. ఎందుకంటే ఎక్కడో ఒకక్కడ ఇంకా రాగం ఉంటూనే ఉంటుంది. ఈ వివేక వైరాగ్యం ఎవరికి వస్తుంది? వాళ్ళు జ్ఞానం అవుతారు. బాధ వచ్చినప్పుడు అన్నిటికీ దూరంగా ఉండాలని అనుకుంటా, నాకు వైరాగ్యం వచ్చేసింది అనుకుంటా, అది తాత్కాలికం, అది శాశ్వతమైనది కాదు. అన్నిటితో సంపర్కంగా ఉన్నా సరే దేని ప్రభావం నీ మీద పడకుండా అనంతమైన ఆ పరమాత్మయందే ఆనందంగా నువ్వు రమించగలిగే స్థితిలో ఎల్లవేళలా ఉంటూ నీ ప్రభావం అన్నిటి మీద పడుతుంది తప్పితే వాటి ప్రభావం నీ మీద పడకుండా మాయామోహాలకి అతీతంగా నువ్వు ఉండగలిగే స్థితిలో ఉంటేనే, అందుకే ఇక్కడ అపరోక్ష భావముతోనే ఉండాలి. అటువంటి వాడే జ్ఞాని అని పిలువబడతాడు. వాళ్ళకే కృతాకృత్యత అంటే ఈ జనన మరణాల చక్రాల నుంచి దాటగలిగేలాగా, ఆ మనస్సు దూరం చేసిన కారణంగా శరీరం విడిచిన వెంటనే మళ్ళీ పరమపదమే లభిస్తుంది. జీవించి ఉండగానే జీవన్ముక్తుల స్థితికి కూడా వాళ్ళే వెళ్ళగలరు. దీంతో 15 దీంతో భగవద్గీత 15 చాప్టర్ పురుషోత్త యోగంలో 20 శ్లోక సంపూర్ణం. అలాగే ఈ 15 చాప్టర్ కూడా సంపూర్ణం. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమ యోగో నామ 15వ అధ్యాయం సంపూర్ణం.